ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ 7 మెయిన్ క్వశ్చన్ నెంబర్ 7 సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ వచ్చేసి 4.3 డైరెక్ట్లీ కొడితే క్వశ్చన్ 10/x + y + 2/x - y = 4, 15/x + y - 5/x - y = -2. ఇది నార్మల్గా మనం లీనియర్ ఈక్వేషన్లో లేదు. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ టైపు రాసుకొని ఫస్ట్ మనం తెచ్చుకొని దాని నుంచి మనం xy వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం xy వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం 10 × 1/x + y. ఈ 10 ఇది బయట తీసినట్టయితే 1/x ఇక్కడ 1 ఉంటుంది కదా, 10 × 1/x + 1/x + y ప్లస్ ఇదే విధంగా 2 కూడా 2 × 1/x - y = 4. ఇది 1 ఈక్వేషన్. ఇదే విధంగా ఇది కూడా 15 × సేమ్ ఇది 1/x + y మైనస్ 5 × 1/x - y = -2. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం చేయలేదు, ఈ యొక్క వాల్యూస్ ఈ యొక్క టోటల్ ఈ యొక్క డినామినేటర్ అనేది పైన దీంతో 10 పక్క అని చెప్పేసి దాన్ని 10 × ఇది 10 × రాసు, అంటే ఈ యొక్క మొత్తం వాల్యూని కూడా ఈ యొక్క వాల్యూని కూడా మనం సమ్ వాల్యూ అనుకుంటే పీ కానీ పీ అనుకున్నట్టయితే అప్పుడు మనకి 10p + 2 ఇట్లా వస్తుంది. ఇట్లా ఈ విధంగా రావడానికి మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి లీనియర్ ఈక్వేషన్ టైప్లో మొత్తం రాసుకున్నాం మనం. ఇది లెట్ బి 1/x + y = p 1/x - y = q. ఇది మొత్తం అంటే ఇది మొత్తం ఈ ఈక్వేషన్లో దీన్ని p అనుకున్నారు, ఈ ఈక్వేషన్ q అనుకున్నారు. అప్పుడు ఇవి కూడా మంచిగా. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రావచ్చు, 10 × 1/x + y టోటల్ దీన్ని కూడా p కింద రాయాలి. p ప్లస్ ఇదే విధంగా ఇది కూడా మొత్తం కూడా 2q = 4. 15 p - 5 q = -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సింప్లిఫై చేసి మనం p వాల్యూ q వాల్యూ కనుక్కోవాలి. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా అంటే దీని మొత్తం వీటిని క్యూ సెకండ్ది ఉంది కదా, ఈ యొక్క ఇది కోఎఫిషియంట్, ఈ యొక్క కోఎఫిషియంట్ తోటి ఇక 2ని దీంతో మల్టిప్లై చేయాలి, 5ని 2 మల్టిప్లై చేయాలి, లేదా ఈ 2కి 5కి రెండింటికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి దీంతో చూసుకోవాలి ఎన్నిసార్లు పోతుంది. 2 × 5కి 10 అవుతుంది, 10 వస్తుంది. 10 అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఇట్లా చేసినా ఏం కాదు, అట్లా ఏ విధంగా చేసినా మీకు ఎట్లా ఏ విధంగా కన్వీనియంట్ ఉంటుంది, ఏది ఈజీ అనిపిస్తే అట్లా చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని 5 ఉంది కదా, 5తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వాల్యూస్ మనం క్యాన్సిల్ చేస్తే మనకు p వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ క్యాన్సిల్ చేయాలంటే దీని యొక్క వాల్యూని ఇక్కడ ఉన్న వాల్యూ నెంబర్ని దీంతో మరి మొత్తం అంతా ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలా, ఇక్కడున్న వాల్యూని ఇది మొత్తం దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇది 5తో ఇది 2తో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 5 10 15 50p + 5 2 10q 5 4 20 2 15 30 - 2 5 10 q = 2 2 4 -4. దీన్ని ఎడిషన్ చేయండి, 1ని 2ని ఈ యొక్క ఈక్వేషన్ని రెండింటిని యాడ్ చేయండి. ఎడిషన్ అంటే 10qకి 10కి క్యాన్సిల్ అయింది. 50 30 80p = 20లో 4 తీసేస్తే 16. p = ఎంత అవుతున్నప్పుడు 80 ఇటు పోతే డివైడెడ్ బై 16/80. 16 1 16 5 1/5. p = 1/5 వచ్చింది. ఈ యొక్క p వాల్యూని మనం ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి q వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ p = 1/5 in equation
3. ఈక్వేషన్ 3 ఏంది 10p + 2q = 4. 10p అంటే p ప్లేస్లో 1/5 వేయాలి ఇంటూ 1/5 + 2q = 4. 5కి 5 1 = 5 2 2 2 into 1 2 + 2q = 4. ఇక్కడ +2 ఉంది ఇటు పోతే -2 అవుతుంది. 4 - 2 2 అవుతుంది. 2q = 2. q = ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇటు పోతే డివైడెడ్ చేస్తుంది. 2/2 అంటే 1. q = 1 వచ్చింది. p ఇక్కడ 1/5 వచ్చింది. q = 1 వచ్చింది. ఇక్కడ మనం ఏమనుకున్నాం లెట్ బి 1/xy మనకి ఇంతవరకు p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. కానీ మనకి కనుక్కోవాల్సింది ఏంటి x వాల్యూ, y వాల్యూ. ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం ఈ యొక్క 1లో మొత్తం అన్ని యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా xy వాల్యూ కనుక్కోవాలి. pq వాల్యూ కనుక్కుంటే సరిపోదు, xy వాల్యూ కూడా కనుక్కోవాలి. 1/xy = బట్ 1/xy + y = p. p వాల్యూ 1/x + y = p వాల్యూ ఎంత? p వాల్యూ ఎంత వచ్చింది 1/5. అంటే x + y ఇది యొక్క x + y ఎదురుగా ఏముంది 5 అంటే x + y = 5. అదేవిధంగా 1/x - y = q. q 1/x - y = q. q ఎంత వచ్చింది 1. 1/1 అంటే 1 అంటే x - y = 1. ఇది 5th, ఇది 6th. ఇప్పుడు ఈ 5ని 6 ఈక్వేషన్కి 5 6 ఈక్వేషన్ 2ని కూడా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూ వస్తుంది. x + y = 5, x - y = 1. ఇది చూడండి దీన్ని యాడ్ చేయండి, ఎడిషన్ చేయండి రెండింటిని. ఈక్వేషన్ 5 + ఈక్వేషన్ 6 రెండింటిని యాడ్ చేసినట్టయితే +y కి -y క్యాన్సిల్ అయింది. x ఎంత 2x 5 1 6 x = 2/2 6/2 అంటే 3 x = 3 వస్తుంది. అదేవిధంగా x = 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5 కానీ ఈక్వేషన్ 6 కానీ సబ్మిట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. x + y = 5. x వాల్యూ మనకు తెలుసు 3 అని, అప్పుడు y వాల్యూ ఏమవుతుంది 5. y = ఏమవుతుంది 5 ఇక్కడ +3 ఇటు పోతే -3 అవుతుంది. 5 - 3 అంటే 2 అవుతుంది. x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ x వాల్యూ 3 వచ్చింది, y వాల్యూ 2 వచ్చింది. ఈ విధంగా సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.